భారతదేశంలో మన ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 కేరళ. హ్మ్. అవును. మనం చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో. హ్మ్. ఇవాళ నంబర్ 3 నుంచి ఒక 10 డేస్ క్రితానికి మనం నంబర్ 1కొచ్చామంటే ఇది ఆయన అబ్బబ్బా! తీసుకున్న నిర్ణయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను. నంబర్ 1 అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరు అమ్ముతారా అంటే ఆళ్ళు పాస్ అయ్యేవాళ్ళని చూసి ఆ బుక్స్ మేము కొనుక్కునేవాళ్ళం. అవును. అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్, గైడ్స్, బ్యాగ్స్, అవును. ప్యాడ్స్, బెల్ట్లు, షూస్, బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమామ కన్నా ఎక్కువ ఇదిగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్‌ని మార్పులు చేసుకొచ్చి గోరుముద్ద ఆయనే మెనూ సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగి జావ బెల్లంతో కలిపిన రాగి జావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యనిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదు. ఒక 6 సంవత్సరాల క్రితం అమెరికా ఎళ్ళాను నేను. అమెరికా ఎళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ చూసుకొని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి నాది హనుమాన్ జంక్షన్ అండి. నా తండ్రి రిక్షా తొక్కినేవాడు. 10వ తరగతి మించి నేను చదివించలేను. ఎంచేతంటే నాకు స్తోమత సరిపోదు బాబు. హ్మ్. అంటే నేను అనుకున్నాను అప్పుడు ఒక ఆటో కొనుక్కొని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఇంజినీరింగ్ సీట్‌లో రూపాయి ఖర్చు లేకుండా 4 సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాను. ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే 6 హ్మ్. సంవత్సరాల క్రితం నాకు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రికి రిక్షా మానిపించా, ఒక కారు కొనిచ్చా, ఒక ఇల్లు కట్టించా, నా చెల్లెల్ని, తమ్ముడిని చదివించుకుంటున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పి ఆనందంతో చెప్పడం జరిగింది. తండ్రిని మించిన తనయుడిగా ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్‌ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని 15వ స్థానంలో ఉన్న దాన్ని నంబర్ 1లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా యాహ్! తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్‌కి ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్దపీటేస్తానని ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాలా నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్మ్. గారు. ఇవాళ పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కడికెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి. నాకు నాకు పెన్షన్ వస్తాదా లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తాదో లేదో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. స్కూల్లో చేర్పించాలా లేదని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి నీకు 60 ఏళ్ళొచ్చినియి, నీకు పెన్షన్ రాస్తున్నాం, హ్మ్. నీ హ్మ్. పిల్లల్ని చదివించండి అమ్మఒడి ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీ ఈ రకంగా వచ్చిందని ఆళ్ళ ఇంటికెళ్ళి రాసి వాళ్ళు గడప దాటి ఎవరిని యాచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా యాహ్! తెలియజేస్తున్నా. మా జగన్ బాబు పెద్దవాళ్ళకి మనవడయ్యాడు. తర్వాత వాళ్ళకి కొడుకయ్యాడు. తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు. తర్వాత వాళ్ళకి అన్నయ్యాడు. పిల్లలకి మామయ్యాడు. యాహ్! ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు. మా చేతి నిండా డబ్బులున్నాయి. మేము శుభ్రంగా ఆడికే మేము తిరిగి అప్పిచ్చే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఓకే. ఆనందంతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు. చిన్న కులాలనే చూసుకుంటున్నాడనేది పెద్దవాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు. ఇవాళ హ్మ్. పెద్ద కులాలు ఏదైతే రైతులున్నారో ఆళ్ళకి రైతు భరోసా విషయంలో, రైతు నష్టం విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకి కూడా డబ్బులు కొడుతున్నాడంటే అప్పుడు కన్నా ఆళ్ళనే ఎక్కువ చూసుకుంటున్నాడు. ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు. సో, మీరు అందరూ గూడా విద్య, వైద్యం, ఆరోగ్యం అవకాశాల విషయంలో చాలా పెద్ద పీట వేసింది ప్రభుత్వం అని